పాలకవీడు మండల కేంద్రంలో చెలో వరంగల్ బహిరంగ సభ వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం పాలకవీడు మండల కేంద్రంలోని చెలో వరంగల్ బీఆర్ఎస్ పార్టీ రథోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ఆవిష్కరణలో పాల్గొన్న హుజూర్ నగర్ బీఆర్ఎస్ పార్టీ సమన్వయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి చెలో వరంగల్ పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను అభివృద్ధి పదంలో నడిపింది కేసీఆర్. రేవంత్ రెడ్డి హయాంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పూర్తిగా నాశనం చేస్తుందన్నారు. ప్రాజెక్టులు తరలిపోతున్నా పట్టించుకోవడం లేదు. నీళ్లు తరలిపోతున్నా సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు సోయి లేదు. కాంగ్రెస్ పార్టీ లీడర్ సీఎం రేవంత్ రెడ్డి అని మర్చిపోయారు. ఆయనను ఎక్కడ కూడా సీఎంగా అనుకోవడం లేదు. అందుకే వాళ్ళ నాయకులే పేరు మర్చిపోతున్నారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. సీఎంగా కేసీఆర్ ఉన్నప్పుడే తెలంగాణ అంటే ఒక బ్రాండ్. ఇప్పుడు తెలంగాణ అంటే వామ్మో అనేలా తయారు చేశాడు రేవంత్ రెడ్డి. కేసీఆర్ హయాంలో వ్యవసాయం అంటే పండుగలా జరిగింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి హయాంలో పొలాలు ఎండిపోయి రైతులు హరికోస పడుతున్నారు. పంటకు రేటు లేక ధాన్యం తగలబెట్టే పరిస్థితి రైతులకు తీసుకువచ్చింది కాంగ్రెస్ సర్కార్ అన్నారు. జరుగుతున్న పరిస్థితి చూస్తుంటే ప్రజల నుంచి కూడా మాకు ఫోన్లు వస్తున్నాయి. మీటింగ్ ఎప్పుడు ఎన్ని గంటలకు కేసీఆర్ గారి స్పీచ్ ఎట్లా వినాలని చాలా ఉత్సాహంగా ఉన్నారు ఇక్కడ హుజూర్ నగర్ నియోజకవర్గ ప్రజలు. ఈ 16 నెలల రాక్షస పాలనలో రేవంత్ రెడ్డి పాలనలో అందరూ కూడా మోసపోయినా మేమని చెప్తున్నారు. ఇవాళ ఇక్కడికి వచ్చిన ఈ మీటింగ్కి వచ్చిన పాలకుడు రైతు సోదరులు కూడా చెప్పటం, ఇక్కడ ఒడ్లు ధాన్యాలు అసలు ఏకేపీ సెంటర్లో కొనటం లేదు. కొన్నా కానీ అతి తక్కువ రేటు 21 కంటే ఎక్కువ వేయట్లేరు. 2850 ఎంఎస్పి ప్లస్ 500 బోనస్ 3350 క్వింటల్కి రావాల్సిన రేటుని ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి అనే మంత్రి పౌర సరఫరాల శాఖ దుర్మార్గపు మంత్రి మిల్లలతో కుమ్ముక్కై రైతుల రక్త మాంసాలు పీలుస్తున్నాడని చెప్తున్నాం. క్వింటల్కు 1000 రూపాయలు మొత్తం గాటా కొట్టి 500 రూపాయలు మిల్లల దగ్గర నుంచి తీసుకొని అక్రమాలకు పాల్పడుతున్న దుర్మార్గమైన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అని కూడా రైతులందరూ చెప్తున్నారు. ఇలాంటి పాలన మొత్తం కూడా రైతు బంధు ఇంతవరకు 3 ఎకరాలు దాటి రావట్లేదు. రైతు రుణమాఫీ మొత్తం రుణమాఫీ అరకొర రుణమాఫీ చేసినారు. రైతులను మోసం చేసినారు. రైతు బీమా లేదు. కళ్యాణ లక్ష్మి అని చెప్పి తులం బంగారం అన్నారు. అసలు కళ్యాణ లక్ష్మి చెక్కులే రావట్లేవు. 2000 నుంచి 4000 అన్నారు. అసలు 2000 పెన్షన్లు ఇంతవరకు 2 నెలలు రాలేదని ఇక్కడ ఒక వృద్ధుడు చెప్తున్నాడు. ఒక ముసలాయన చెప్పింది. ఇప్పుడు మాకు ఏం పరిపాలన చేస్తున్నారు మీరు? చెప్పింది ఏంది, చేసింది ఏంది? 100 రోజులు 6 గ్యారెంటీలు అన్నారు. ఒక్క గ్యారెంటీ కూడా అమలు కాలేదు. 13 పథకాలలో ఒక్క పథకం అమలు కాలేదు. ఎంతసేపైనా మీ బొక్కసాలను నింపుకోవటం, మీ సంపద పెంచుకోవటము, అధిష్టానానికి కప్పం కట్టి అధికారంలో ఉండటం. మంత్రులు సంపాదనలో పోటీ పడుతున్నారు. ముఖ్యమంత్రి నెలకు 300 కోట్లు అక్కడికి పంపిస్తున్నాడు, బాగా సంపాదిస్తున్నాడని ఆయన పోటీగా బట్టి విక్రమార్క గారు ఆయన పర్సంటేజ్ 20% సర్కార్ అని ఆల్రెడీ అందరికి తేలిపోయింది. 20% ఇచ్చినే బిల్లులు పాస్ అవుతాయి. ఆఫీసులలో పోయి సెక్రటరీలో ధర్నాలు చేసే పరిస్థితి వస్తుంది. ఆత్మహత్యలు పెరిగిపోయినాయి. హాస్టల్ విద్యార్థులు ఫుడ్ పాయిజన్తో 56 మంది చనిపోయారు. అయినా ఈ ప్రభుత్వానికి సిగ్గు లేదు. ఇంతవరకు సోయి తెచ్చుకోవట్లేదు. ఇక్కడ ఇక్కడున్న మంత్రి, మా మంత్రి హుజూర్ నగర్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే గెలిచిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అన్ని స్కాములు. బియ్యం కొనుగోలు, ధాన్య అమ్మకాలలో పోయినసారి 1000 కోట్లు ఆ స్కామ్ నడిచింది. పోయినసారి వానాకాలం కూడా రైతుల దగ్గర నుంచి కొనకుండా మిల్లలతో కుమ్ముక్కై రైతులను తక్కువ ధరకు అమ్ముకునే విధంగా మిల్లల దగ్గరికి పోయే విధంగా ప్రెషర్ చేసి పంపించి వాళ్ళ నుంచి డబ్బులు తీసుకున్నాడు. ఇవాళ ఏసంగి కూడా అదే నడుస్తుంది. తెలంగాణ ప్రయోజనాలన్నీ చంద్రబాబు నాయుడుకు ఆంధ్ర కట్టబెడుతున్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు మీద ఇవాళ మొత్తం తెలంగాణ పోలీసులను మొత్తం కూడా వెనకకు పిలిపి నీళ్ళ మంత్రి మాట్లాడు, ముఖ్యమంత్రి సోయి లేదు. ఏం పరిపాలన మీరు చేసేది? రాక్షస పరిపాలన జరుగుతుంది ఈ తెలంగాణలో. 27 మహాసభకు పెద్ద ఎత్తున హుజూర్ నగర్ నుంచి కూడా రైతులు, విద్యార్థులు, పెద్ద ఎత్తున మహిళలు అందరూ కూడా ఇక్కడి నుంచి కొన్ని వేలాది మందిగా తరలి కేసీఆర్ గారి మాటలు, స్పీచ్ వినాలని, వారి దిశానిర్దేశం వినాలని, కేసీఆర్ గారిని చూడాలని పెద్ద ఎత్తున కలుద్దాం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్.
Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 910088555512, 9100885555.